హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయల్ టీవీ తెలుగు. చాలా మంది స్టూడెంట్స్ చదివింది గుర్తుండట్లేదు. మేము పొద్దంతా చదువుతున్నాం కానీ మాకు గుర్తుండట్లేదు. బట్ మా క్లాస్లో టాపర్ మాత్రం డే అంతా ఎంజాయ్ చేస్తున్నాడు, కేవలం 2 గంటలే చదువుతున్నాడు, కానీ ఎగ్జామ్లో మాత్రం అద్భుతంగా రాస్తున్నాడు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదివినా మాకు గుర్తుండట్లేదు అని చాలా మందికి డౌట్. అయితే చదవడంలో 2 టిప్స్ మనం తెలుసుకోవాలి. ముందుగా బేసిక్గా మనం చదివేటువంటి ప్రతిదీ కూడా ఏంటి అని అంటే లౌడ్గా చదవడం, లేదంటే కొందరు ఇన్నర్గా చదవడం చేస్తూ ఉంటారు. చదివిన ఏ విషయాన్నైనా మనం ఒక స్టోరీలా చదివేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంకేదైనా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కూడా దాన్ని ఒక స్టోరీలా అర్థం చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే అర్థం చేసుకున్నటువంటి స్టోరీ ఉందో మనకి ఎంతవరకు అర్థమైందో దాన్ని ఒక బుక్లో రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం చదివిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక బుక్లో రాసుకోవాలి. ఆ క్వశ్చన్స్కి మీరే ఒక సమాధానం రాయండి. ఆ తర్వాత బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ అండ్ ఆ ఆన్సర్ని చూసుకున్నట్లయితే కొంత గుర్తుండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అండ్ దాంతో పాటుగా బేసిక్గా ఇంకొక పని ఏంటి అని అంటే ఏ విషయాన్నైనా మనం స్టోరీలాగా, అంటే మన బ్రెయిన్కి స్టోరీలా స్టోరీస్ అనేది చాలా వరకు గుర్తుంటాయి. మనం ఏదైనా చిన్నప్పటి స్టోరీస్ కానీ, లేదంటే ఏదైనా సంఘటనలు కానీ, చూసినవి కానీ లేదా విన్నవి కానీ చాలా వరకు మనకు గుర్తుంటాయి. ఎందుకంటే అవి ఒక స్టోరీలా జరుగుతూ ఉంటాయి. అలాంటి స్టోరీలా జరిగినవన్నీ కూడా మనకు గుర్తుంటాయి కనుక మనం చదివేటువంటి ఏ విషయాన్నైనా కూడా ఒక స్టోరీలా చదవడం, ఆ స్టోరీలా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.